మేడం మీరు ఎన్నో కష్టాలు భరించి మరి ఐఏఎస్ ఆఫీసర్ వరకు అయ్యారని చెప్పేసి అన్నారు. మీ లైఫ్ స్టోరీ ప్రజల కోసం ఒకసారి. నేను 10th వరకు కర్నూలులో చదివాను. ఇంటర్మీడియేట్ హైదరాబాద్‌లో. బీటెక్ వచ్చేసి ఐఐటీ ఢిల్లీలో మెకానికల్ ఇంజినీరింగ్ చేశాను. బీటెక్ అయిపోయిన తర్వాత సివిల్ సర్వీసెస్ అయితే బాగుంటుంది. అడ్మినిస్ట్రేషన్ ఫీల్డ్‌లో ఉండొచ్చు. ఇతరులకు సహాయం చేసే స్థానంలో నేను ఉండొచ్చు అనే ఒక ఉద్దేశ్యంతో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. నాకు థర్డ్ అటెంప్ట్‌లో ఐఏఎస్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్‌లో ఐఆర్‌టీఎస్ వచ్చింది. సెకండ్ అటెంప్ట్ ఇన్‌కమ్ టాక్స్ వచ్చింది. సో, థర్డ్ అటెంప్ట్‌లో ఐఏఎస్ వచ్చింది. అంటే మీకు ఐఏఎస్ అయ్యే వరకు మీకు ప్రధానంగా సపోర్ట్ ఉన్న వ్యక్తులెవరు? మా తల్లిదండ్రులు బాగా సపోర్ట్ ఇచ్చారు. ఐఏఎస్ చేస్తే బాగుంటుంది అని వాళ్ళు చిన్నప్పటి నుంచే నాకు చెప్పారు. దీంతో పాటు నేను చదువుకున్న ఫ్రెండ్స్ కూడా కలిసి చదువుకునేవాళ్ళం. సో, వాళ్ళు కూడా బాగా సపోర్ట్ ఇచ్చారు.